క్యారెట్ అనగానే మనకి గుర్తొచ్చేదేంటి? బహుశా సలాడ్లే కదా. కానీ ఈరోజు మనం ఆ అభిప్రాయాన్ని మార్చేద్దాం. ఈ మామూలు క్యారెట్తో రెండు అద్భుతమైన, పూర్తి భిన్నమైన భారతీయ కూరలు ఎలా చేయొచ్చో చూద్దాం. క్యారెట్లు అంటే కేవలం సలాడ్లలో పచ్చిగా తినడానికేనా? అస్సలు కాదు. అసలు విషయమేంటంటే క్యారెట్ని వండినప్పుడు దాని అసలైన తీపి, ఆ రుచి బయటకొస్తుంది. మరి ఆ రుచిని మనమెలా బయటకు తీసుకురావచ్చో తెలుసుకుందాం రండి. మనం చూడబోయేవి రెండు దారులన్నమాట. ఒకటి మంచి చిక్కటి క్రీమీ గ్రేవీతో ఉండే కూర, ఇంకొకటేమో గుమగుమలాడే మసాలాలతో చేసే పొడివేపుడు. ఒకే క్యారెట్, రెండు పూర్తి భిన్నమైన రూపాలు. చూద్దాం ఈ ప్రయాణం ఎలా ఉండబోతుందో. సరే, అసలు విషయంలోకి వెళ్లే ముందుగా కూర అంటే ఏంటో ఒక స్పష్టత తెచ్చుకుందాం. ఎందుకంటే ఇదొక్క వంటకం పేరు కాదు, అదొక వంట చేసే పద్ధతి. భారతీయ వంటకాల్లో కూర అంటే ఓ ఫార్ములా లాంటిదన్నమాట. ఉల్లిపాయలు, టమాటాలు, కొన్ని మసాలాలు, ఇదంతా కలిపి ఒక బేస్ తయారు చేస్తారు. ఆ తర్వాత అందులో మనకు నచ్చిన ఏ కూరగాయ అయినా వేసుకోవచ్చు. అది సంగతి. సరే, ఈ కూర అనే బేస్ మన దగ్గర ఉంది. ఇప్పుడు దీన్ని ఉపయోగించి మనం రెండు పూర్తి భిన్నమైన వంటకాలు ఎలా తయారు చేయొచ్చో చూద్దాం. మరి ఆ రెండు దారులు ఏంటో తెలుసుకుందామా? ఇక్కడ చూడండి, రెండు దారులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి పొడికూర, దీన్నే సబ్జీ అని కూడా అంటారు. ఇందులో కూరగాయలు వాటిలో ఉండే నీటితోనే నెమ్మదిగా మగ్గుతాయి. రెండోది గ్రేవీ కూర. ఇందులో నీళ్లు లేదా కొబ్బరిపాలు పోసి చిక్కటి గ్రేవీలా చేస్తారు. రెండిటి రుచి అద్భుతమే, కాని పద్ధతులు మాత్రం పూర్తి వేరు. రైట్, ముందుగా మొదటి దారిలో వెళ్దాం. అదే మనందరికీ ఇష్టమైన రిచ్ గ్రేవీ కూర. ఇది చూట్టానికి, తినటానికి చాలా బావుంటుంది. వేడివేడి చపాతీలోకైనా, అన్నంలోకైనా అద్భుతంగా ఉంటుంది. మరి దీన్ని ఎలా చెయ్యాలో చూసేద్దాం. ఏ కూరకైనా రుచి రావాలంటే అది ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ముందుగా నూనెలో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. దీన్నే పోపు అంటారు కదా. ఆ సువాసనంతా నూనెకి పడుతుంది. ఆ తర్వాత ఉల్లిపాయల్ని బంగారు రంగు వచ్చే వరకు వేయిస్తే కూరకొక సహజమైన తీపిదనం వస్తుంది. అల్లం, వెల్లుల్లి, టమాటాలు అన్నీ కలిస్తే ఆ బేస్ గ్రేవీ రెడీ. ఇప్పుడు చాలా ముఖ్యమైన స్టెప్, మసాలాలు అంటే కారం, పసుపు, గరం మసాలా వీటన్నింటినీ డైరెక్ట్గా వేడి నూనెలో కొన్ని క్షణాలు వేయించాలి. ఎందుకంటే అలా చేస్తేనే వాటిలోని అసలైన ఫ్లేవర్ బయటకొస్తుంది. దీన్నే బ్లూమింగ్ అంటారు. ఆ తర్వాతే క్యారెట్లు, బఠానీలు, నీళ్లు పోయాలి. ఈ చిన్న టెక్నిక్ రుచిలో పెద్ద తేడా చూపిస్తుంది. ఇక్కడొక చిన్న చిట్కా: క్యారెట్లను మరీ మెత్తగా, ముద్దలా ఉడికించకూడదు. కాస్త పంటికి తగిలేలా కొంచెం క్రంచీగా ఉంటేనే దాని అసలైన రుచి, తీపి మనకు తెలుస్తుంది. సో ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఫైనల్ టచ్ కొబ్బరిపాలు. ఇవి పోయగానే కూర రూపురేఖలే మారిపోతాయి. మంచి క్రీమీగా, రిచ్గా తయారవుతుంది. అంతేకాదు మసాలాల ఘాటును బ్యాలెన్స్ చేసి కూరకి ఒక అద్భుతమైన రుచినిస్తుంది. చివర్లో కొంచెం కసూరి మేతి. ఆ వాసనకే సగం కడుపు నిండిపోతుంది. రుచి సంగతి సరే, మరి ఆరోగ్యం? అస్సలు చింతించక్కర్లేదు. ఒక్కసారి ఆలోచించండి. ఈ కూర ఒక్క సర్వింగ్ తింటే చాలు, ఒక రోజుకి మనకు కావలసిన విటమిన్ ఏ కంటే 300% ఎక్కువ దొరుకుతుంది. అంటే 306%. అద్భుతం కదా. సరే, గ్రేవీ కూర కథ చూసాం కదా. ఇప్పుడు పూర్తిగా గేర్లు మార్చేద్దాం. రెండో దారిలోకి వెళ్దాం. ఇదొక పొడివేపుడు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో చాలా ఫేమస్. ఘుమఘుమలాడుతూ భలే రుచిగా ఉంటుంది. ఈ వేపుడికి అసలైన హీరో ఎవరంటే ఒక స్పెషల్ మసాలా పొడి. నువ్వులు, శనగపప్పు, మినప్పప్పు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, జీలకర్ర వీటన్నింటినీ దోరగా వేయించి పొడిగొడతారు. ఆహా, ఆ వాసనే వేరు. ఈ పొడే ఈ కూరకి ఆ ప్రత్యేకమైన రుచిని తెచ్చిపెడుతుంది. పద్ధతి కూడా పూర్తిగా భిన్నం. గ్రేవీ కూరలోలాగా ఉడికించడం కాదిక్కడ. ముందు పోపు వేసి, కరివేపాకు, క్యారెట్లు వేసి వేయిస్తారన్నమాట. మూతపెట్టి మగ్గిస్తారు. దీనివల్ల క్యారెట్లోని సహజమైన తీపి, ఆ క్రంచీనెస్ అప్పుడే ఉంటాయి. ఇక్కడ అసలు టెక్నిక్ ఏంటంటే కూరగాయల్ని వాటిలో ఉండే నీటితోనే మగ్గించడం. అస్సలు నీళ్లు పోయకుండా, లేదా అవసరమైతే జస్ట్ కొన్ని చుక్కలు చిలకరించి మూతపెట్టి ఉడికిస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్లేవర్స్ అన్నీ చాలా కాన్సంట్రేటెడ్గా ఉంటాయి. కూరగాయల అసలు రుచి స్పష్టంగా తెలుస్తుంది.
మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆ మ్యాజికల్ మసాలా పొడి ఉంది కదా, దాన్ని కూరంతా ఉడికిన తర్వాత చివర్లో వేసి కలుపుతారు. ఎందుకంటే దాని సువాసన, ఆ తాజాదనం పోకూడదు. అలా 2 నిమిషాలు వేయిస్తే చాలు, ఆ పొడి వాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. అదొక పర్ఫెక్ట్ ఫినిషింగ్ టచ్. చూశారు కదా, ఒకే క్యారెట్, కానీ 2 అద్భుతమైన, విభిన్నమైన వంటకాలు. ఇప్పుడు ప్రశ్నేంటంటే, భోజనానికి ఏదెంచుకోవాలి? ఆ చిక్కటి గ్రేవీ కూరనా, లేక ఈ ఘుమఘుమలాడే వేపుడా? ఈ రెసిపీని ప్రయత్నించిన కేటీ అనే ఒకరేమన్నారంటే, ఈ రుచి అస్సలు ఊహించలేదు. క్యారెట్ని చూసే నా దృక్పథమే మారిపోయింది. దీని తప్పకుండా నా రెగ్యులర్ మెనూలో చేర్చుకుంటాను అని. నిజమే కదా, కొన్నిసార్లు ఒక చిన్న వంటకం ఒక కూరగాయ మీద మన అభిప్రాయాన్నే మార్చేస్తుంది. సరే, ఎప్పుడు ఏది వండాలో నిర్ణయించుకోవడం చాలా సులభం. చిక్కటి గ్రేవీ కూర ఉంది కదా, అది చపాతీ, రోటీ లేదా అన్నంలోకి ఒక మెయిన్ డిష్లా అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ పొడి వేపుడు, ఇది సాంబారన్నం, రసమన్నం, పెరుగు అన్నంలోకి నంజుకోవడానికి, అంటే ఒక సైడ్ డిష్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అంతే సింపుల్. ఒక పూర్తి భోజనం కావాలనుకుంటే గ్రేవీ కూర, లేదా భోజనానికి రుచిని జోడించే ఒక సైడ్ డిష్ కావాలనుకుంటే పొడివేపుడు. ఎంపిక మనదే. ఒక్కసారి ఆలోచించండి, మనము రోజూ చూసే ఒక సాధారణ క్యారెట్లోనే 2 ఇంత భిన్నమైన రుచులు దాగి ఉంటే, మరి మన వంటగదిలో ఉన్న మిగతా కూరగాయల్లో ఇంకెన్ని అద్భుతాలు దాగి ఉన్నాయో కదా. వాటిని మనం ఎప్పుడు కనుగొనబోతున్నాం? బహుశా ఈరోజే ఆ ప్రయోగం మొదలుపెట్టొచ్చు.